16 ఏళ్ల వయసులోనే మొఘల్ సామ్రాజ్యపు కోటల్ని కూల్చిన యోధుడు, హైందవ ధర్మ రక్షకుడు, మరాఠా రాజ్య వ్యవస్థాపకుడు శివాజీ మహారాజ్. అతను స్థాపించింది మరాఠీ రాజ్యాన్ని, కానీ ఇప్పటికి దేశమంతా ఆయన ఒక దేవుళ్ళ కొలుస్తారు. అలాంటి వీరుడు అతను. నాకు తెలిసి మన దేశ చరిత్రలో ఎంతోమంది రాజులున్నా శివాజీ మహారాజుకున్న పేరు, ఆయనకున్న విగ్రహాలు ఎవ్వరికీ లేవు. ఆయన పూజించినట్టు ఎవరిని పూజించరు. ఇటు హిందూ మతాన్ని కాపాడుతూ అటు పరమతాల్ని ప్రేమించే గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి. తనకి 6 ఏళ్ల వయసులోనే వాళ్ళ నాన్న షాహాజీ తన తల్లి అయిన జిజియాబాయికి పూణే జాగిరిని వదిలి షాజహాన్ షరత్తు మేరకు కర్ణాటకకు వెళ్ళిన తన తల్లి ఆయన్ని ఒక వీరుల్లా పెంచింది. ఆయన నమ్మే సిద్ధాంతం ఒకటే, వాళ్ళ అమ్మ నేర్పించింది కూడా అదే. మత కలహాల్ని ఆపు, నీ మతాన్ని నువ్వు కాపాడుకో అని చెప్పి నేర్పించింది. దాంతోపాటు పరమతాన్ని గౌరవించడం, స్త్రీలపై గౌరవంగా ఉండడం వంటి మంచి కట్టుబాట్లను కూడా తన తల్లి శివాజీకి నేర్పించింది. అతి చిన్న వయసులోనే తన గురువైన దాదాజీ కోండేవ్ దగ్గర గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, మల్లు యుద్ధం లాంటి విద్యల్లో రాటు తేలాడు. ఇలా చెప్పుకుంటూ పోతే శివాజీ మహారాజ్ గురించి చాలానే ఉన్నాయి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే మంచి కంటెంట్స్తో మీ ముందుకు వచ్చా. మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే శివాజీ మహారాజ్ ఇతను ఫిబ్రవరి 19, 1630 శివనేరి కోట, ఇది నియర్ బై పూణే, అంటే పూణే దగ్గరలో ఉంటుంది, ఆ ప్లేస్లో పుట్టాడు. అతని జీవితం ఇంత ధైర్యంగా హుందాగా ఉంది, ఇప్పటికే ఆయన గురించి మాట్లాడుకుంటున్నామనంటే అది కేవలం తన తల్లి జిజియాబాయి అతనికి నేర్పించిన ధైర్యం, గౌరవం వల్లే. శివాజీ అసలు పేరు శివాజీ రాజే భోంస్లే. వాళ్ళ నాన్న షాహాజీ బీజాపూర్ ఆస్థానంలో ఒక మంచి అధికారంలో ఉండేవాడు. 1674లో మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. భారతదేశ రాజుల చరిత్రలో ఒక గొప్ప యోధుడిగా ఎదిగాడు. 1646లో శివాజీ మహారాజ్, ఆయనకి అప్పుడు కేవలం 16 ఏళ్ల వయసులోనే తన తల్లి దగ్గరకు వచ్చి స్వరాజ్యం కోసం పోరాడతా అని చెప్తాడు. తన బ్లెస్సింగ్స్ ఇచ్చి జిజియాబాయి కొన్ని సూచనలు చెప్పి ముందుకు పంపుతుంది. అదే సంవత్సరంలో మొదటిసారిగా శివాజీ స్థానికంగా ఉన్న వ్యవసాయదారుల్ని, కూలీలను ఏకం చేసి ఒక చిన్న దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆయన దగ్గరున్న సైన్యం తక్కువే కావచ్చు, కానీ వాళ్ళలో ఉన్న ధైర్యం చాలా గొప్పది. ఆ ధైర్యంతో రాజ్గఢ్ కోట మీద దాడి చేసి కోటని స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు శివాజీ ఫాలోవర్స్ అని చెప్పుకునే కొంతమంది, ఆయన సిద్ధాంతాలు పాటిస్తామని చెప్పుకునే వాళ్ళు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. శివాజీ రాజ్యంలో 3 వంతుల సైన్యం ముస్లింలే. ముఖ్యమైన పొజిషన్లో వాళ్ళే ఉండేవారు. అందులో ముఖ్యంగా కొన్ని చెప్తా. హైదర్ అలీ ఆయుధాల విభాగం, ఇబ్రాహీం ఖాన్ నావిక దళానికి, అతని సైన్యాధ్యక్షులు దౌలతా ఖాన్, సిద్దిక్ అనే 2 ముస్లింలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. దీన్ని బట్టి ఆయన ఎప్పుడు పరమతాలకి వ్యతిరేకత కాదు, మన మతాన్ని రక్షకుడు మాత్రమే. ఆయన ఎంచుకున్న కోటలు, ఆయన స్వాధీనం చేసుకున్న కోటలు ఎక్కువగా కొండలు, అడవులతో ఉండేలా చూసుకున్నాడు. అలా ఉంటే శత్రువులతో గెరిల్లా యుద్ధం చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ గెరిల్లా యుద్ధం ప్రపంచానికి పరిచయం చేసింది శివాజీ మహారాజ్. లక్షల్లో దాడికి వచ్చే సైన్యాన్ని కేవలం వేలల్లో ఉండే మహారాజ్ సైన్యం చుక్కలు చూపించేవారు. అసలు తప్పించుకుందామన్న వీలు కాక, బాణం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాక బిత్తిరైపోయే వాళ్ళు శత్రు సైన్యం. ఒకసారి ఒక యుద్ధంలో మహమ్మద్ ఆదిల్ షా తన తండ్రి షాహాజీని బంధిస్తాడు. అయితే శివాజీ మహారాజ్ ఎక్కడ తండ్రిని చంపుతారో అని చెప్పి 7 సంవత్సరాల అజ్ఞాతవాసంలోకి వెళ్తాడు. అయితే శివాజీ శకం ముగిసిందని చెప్పి మొఘల్ సుల్తాన్లు సంబరాలు చేసుకునే లోగి తను 7 ఏళ్లలో ఒక సైనిక దళాలను ఏర్పరచుకొని తన తండ్రిని జైలు నుంచి తప్పిస్తాడు. అది తెలుసుకున్న ఆదిల్ షా ఇటు సంభాజీ మీదికి, అటు శివాజీ మీదికి 2 సైన్యాల్ని విడదీసి పంపిస్తాడు. ఆ యుద్ధంలో అతి భయంకరమైన అఫ్జల్ ఖాన్ సంభాజీని చంపేస్తాడు. భవానీ ఆలయాలను కూడా కూల్చేస్తారు. అయితే శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరికి చంపేసి నేల కొరిగిస్తాడు. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా అతని పేరు దేశమంతా మారుమోగింది. శివాజీ నౌకాదళం యొక్క ఇంపార్టెన్స్ గ్రహించి అతని యోధుడిగా ఎదిగే టైంలోనే బలమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన జైగర్, విజయదుర్గ్, సింధుర్గ్ అలా చాలా ప్లేసెస్లో నౌకాదళ కోటల్ని నిర్మించాడు. అతనికి 4 యుద్ధ నౌకలు ఉండేవి. అవి పాల్స్, గురాబ్స్ అండ్ గల్లీ బాట్స్. ఆయన్ని భారత నౌకాదళ పితామహుడు అని చెప్పి పిలుస్తారు. శివాజీ వీరత్వం, యుద్ధ చాకచక్యాలు చూసి ఇతని వల్ల ఏ రోజైనా మాకు ముప్పు పొంచి ఉందని చెప్పి గమనించిన ఔరంగజేబ్ శివాజీతో యుద్ధం చేసి ఓడించమని ఆయన మేనమామ ఆయన్ని సహాయం కోరుతాడు. ఆయన్ని బంధించడం ఎవరి వల్ల కాలేదు. అలా అయితే నా ప్రాణాలకే ముప్పు అని చెప్పి ఎలాగైనా బుట్టలో పడేయాలని చెప్పి అతన్ని ఔరంగజేబ్
50వ పుట్టినరోజు వేడుకల్లోకి శివాజీ మహారాజుని ఆహ్వానిస్తాడు. అప్పుడు శివాజీ మహారాజ్ తనతో పాటు తన కొడుకైన సంభాజీని కూడా వెంట తీసుకెళ్తాడు. అయితే శివాజీని అవమానించాలని ఔరంగజేబ్ తన సైనిక దళాల వెనకాల మహారాజుని నిలబెడతాడు. ఇది చూసి సహించలేని శివాజీ వెళ్ళబోతుంటే తన భటుల్ని అతని చుట్టుముట్టి బంధిస్తారు, కారాగారంలో పెడతారు. శివాజీని చంపితే మరాఠా రాజ్యం మీద పడిపోతుందని చెప్పి అతన్ని చంపకుండా ఇక్కడే కొన్ని సంవత్సరాల ఉంచి అతన్ని వీక్ చేద్దామని చెప్పి ఔరంగజేబ్ అనుకుంటాడు. అయితే ఒక పళ్ళ బుట్టలో తన కొడుకుని దాచి పని మనిషి రూపంలో శివాజీ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అది తెలుసుకున్న ఔరంగజేబ్ ఇన్ని రోజులు బందీలో ఉన్న శివాజీ ప్రాబల్యం తగ్గిపోయింది, ఆయన మనల్ని ఏం చేస్తాడులే అని చెప్పి లైట్ తీసుకుంటాడు. కానీ అతను కొన్ని సంవత్సరాల్లో లక్షల గుర్రాల్ని, సైనిక దళాల్ని, నౌకా దళాల్ని, ఆయుధాలను ఏర్పాటు చేసుకొని మొఘల్ సామ్రాజ్యపు కోటల్ని బద్దలు కొట్టి మరాఠా జెండా ఎగరవేయాలి మొదలు పెడతాడు. శివాజీ మెరుపు దాడికి మొఘళ్ళు కూడా తలవంచక తప్పలేదు. అలానే శివాజీ సైనికాధికారి అయిన ఒక చిన్న ముస్లిం రాజ్యాన్ని ఓడించి ఆ రాజ్యంలో ఉన్న అందమైన యువరాన్ని శివాజీ ముందు పెడతాడు. అంటే అప్పట్లో ముస్లిం రాజులు రాజ్యం గెలిచిన తర్వాత యువరాణిల్ని చేర తీసుకోవడం వాళ్ళ అలవాటు. కానీ శివాజీ మహారాజ్ అలాంటి నీచ బుద్ధి లేదు. ఆ అమ్మాయిని చూసి నా తల్లి కూడా మీ అంత అందంగా ఉండుంటే నేను కూడా అంతే అందంగా పుట్టేవాడిని కావచ్చు అని చెప్పి దాంతో చెప్తాడు. తన తల్లిలా పోల్చి తనకి నగలు, ఆభరణాలు ఇచ్చి తన రాజ్యానికి పంపిస్తాడు. అది అతని ఆడవాళ్ళ మీద ఉన్న గౌరవం, అది అతని గొప్పతనం. ఆయన రాజ్యంలో ఉండే ప్రతి రైతు 8 నెలలు పంట పండిస్తే 4 నెలల యుద్ధ నైపుణ్యాలు నేర్పించారు. జూన్ 6, 1674న రాయ్గఢ్ కోటలో శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా నియమిస్తూ ఛత్రపతి అని బిరుదునిచ్చారు. శివాజీ పేరు మనమందరం శివుడి భక్తుడు అలా వచ్చిందని చెప్పి అనుకుంటాం, కానీ అది కాదు. శివై అనే దేవత నుండి వచ్చింది. శివై అంటే పార్వతీదేవి మరో పేరు. అతను భవానీ భక్తుడు కూడా. కానీ శివాజీ చరిత్రలో ఒక ఘట్టం చాలా భయంకరమైంది. తన పట్టాభిషేకం చేసుకోమని జిజాబాయి కోరితే ఇష్టం లేకున్నా ఒప్పుకుంటాడు. కానీ మరాఠా బ్రాహ్మణులు ఎవ్వరూ ముందుకు రారు. ఎందుకంటే శివాజీ స్లోగన్స్ బ్రాహ్మణ్స్కి వ్యతిరేకంగా ఉంటాయని చెప్పి అస్సలు ముందుకు రారు. అయితే ఆయన వారణాసి నుండి గంగభట్టు అనే అతన్ని పిలిపించి పట్టాభిషేకం చేయిస్తాడు. కానీ ఆ బ్రాహ్మణుడు కూడా అతన్ని తాకను కూడా తాకడు. అతను ఎప్పుడూ కానీ స్వరాష్ట్రం కన్నా భారతదేశం కోసం, హిందూ ధర్మం కోసం ఎక్కువగా పోరాడేవాడు. ఆయన తర్వాతి స్వరాష్ట్రం తర్వాత అని చెప్పి అనుకునేవాడు. కానీ శివాజీ మరణం మాత్రం ఒక మిస్టరీలానే ఉంది. అలాంటి వీరుడు నేల కొరిగిన తర్వాత ఆ సామ్రాజ్యాన్ని అతను కొడుకు సంభాజీ రాజుగా మొఘలపైన వీరుడిలా ఎదుర్కొన్నాడు. సంభాజీ కూడా ఒక గొప్ప వీరుడు. అతనికి కూడా గొప్ప చరిత్ర ఉంది. అది తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. జై హింద్.